హైదరాబాద్ ఎల్బీ నగర్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో జరిగిన రేప్ కేసులో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గణేష్ అతని స్నేహితులను అరెస్ట్ చేశారు. ఎన్జీఓ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసుపై లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కమల్ నుండి తెలుసుకుందాం. కమల్, ఓల్డ్ ఏజ్ హోమ్ లో జరిగిన రేప్ కేసులో అప్డేట్స్ ఏంటి? మనం ఎల్బీ నగర్ లో ఉన్నాము. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో ఉన్నటువంటి రామకృష్ణ ఓల్డ్ ఏజ్ హోమ్ అండ్ హోమ్ సర్వీసెస్ కు సంబంధించినటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఎవరైతే మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడో గణేష్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అతనికి సహకరించినటువంటి వెంకటేశు, సుబ్బయ్య ఇద్దరిని కూడా మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిని కూడా విచారించిన తర్వాత బాలిక ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా బాలిక అత్యాచారానికి గురైన తర్వాత హోమ్ సర్వీసెస్కు సంబంధించినటువంటి యజమాని శ్రీనివాస్కు ఫోన్లో తెలపడం జరిగింది. తనపై ఈ విధంగా అత్యాచారం చేశారని చెప్పేసి. అయినప్పటికీ కూడా అతను దసరా ఉత్సవాల్లో ఉండడంతో తను నిర్లక్ష్యం వహించడంతో అతనిపై కూడా ఫోక్స్ చట్టంతో పాటు అత్యాచారానికి సంబంధించినటువంటి కేసుల్ని నమోదు చేసి నలుగురిని కూడా జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరిగింది. ఆ తర్వాత స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు రామకృష్ణ హోమ్ సర్వీసెస్ ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎన్నున్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు చాలా కాలంగా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ సర్వీసెస్లో అనేక అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పేసి పేరుకు మాత్రమే ఇది ఓల్డ్ ఏజ్ హోము, కానీ అక్కడ జరుగుతున్నవన్నీ కూడా అసాంఘిక కార్యకలాపాలు, వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పి కూడా స్థానికులు ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కోణంలోనే దర్యాప్తు జరుపుతున్నటువంటి పోలీసులకు ఒక్కొక్కటిగా నిజాలన్నీ కూడా వెలుగు చూస్తున్నాయి. గతంలో కూడా చాలామంది మైనర్ బాలికలు ఈ విధంగా అత్యాచారానికి గురైనప్పటికీ కూడా ఎక్కడా కూడా విషయాలు ఏవి బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు బాలిక ధైర్యం చేసి ఫిర్యాదు చేయడంతో విషయాలన్నీ కూడా వెలుగు చూస్తున్నాయని చెప్పి కూడా పోలీసులు తెలుస్తున్నారు. నలుగురు నిందితులు ఎవరైతే జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారో గణేష్, వెంకటేష్, సుబ్బయ్యతో పాటు హోమ్ సర్వీసెస్ యజమాని శ్రీనివాస్, ఈ నలుగురిని కూడా ఎల్బీ నగర్ పోలీసులు కస్టడీలోకి తీసుకొని మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా బండ్లగూడలో ఉన్నటువంటి హోమ్ సర్వీసెస్ ఓల్డ్ ఏజ్ హోమ్కు సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ బ్రాంచీలు ఉన్నాయి, నాగోలు, అల్కాపురి కాలనీలో కూడా మరో 2 బ్రాంచీలు ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. వాటన్నిటిపై కూడా దర్యాప్తు కొనసాగుతుంది. బాలిక ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగానే దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు ప్రస్తుతానికి నలుగురు నిందితుల్ని ఎవరైతే మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో గణేష్తో పాటు అతనికి సహకరించిన వెంకటేశు, సుబ్బయ్య, మరోవైపు హోమ్ సర్వీసెస్ ఓల్డ్ ఏజ్ హోమ్కు సంబంధించినటువంటి యజమాని శ్రీనివాస్ను కూడా జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. వారి కస్టడీకి తీసుకొని విచారిస్తే గతంలో జరిగినటువంటి నేరాలు కూడా మరికొన్ని బయటకు వచ్చే అవకాశాలు లేకపోలేదని ఎల్బీ నగర్ పోలీసులు భావిస్తున్నారు. స్వాతి. రైట్ కమల్, థ్యాంక్ యూ.